మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజిలో 3వ పదిలో 6వ తిరుమజి తూవిరియ అనేటువంటి తిరుమజి తిరువాలి ఎంబెరుమానారికి పక్షుల్ని దూతలుగా పంపుతున్నది పరకాల నాయకి. మొదటి పాసురంలో పెణ్వండుని దూతగా పంపారు. రెండవ పాసురంలో ఆన్వండుని దూతగా పంపారు పరకాల నాయకి. ఈ పాసురంలో కురుగై పక్షిని దూతగా పంపాలి అనుకుంటున్నారు. పంపాలని అనుకున్నారు, అవేవి వెళ్ళలేదు ఎక్కడికి కూడా. అది ఇప్పుడు ఈ పాసురంలో అవతారికలో మనకి తెలుస్తుంది. 3వ పాటు. మూడవ పాసురం 3వ పాటు. దీనికి అవతారిక ఉంటుంది కదా 3వ పాసురానికి. ఏంటది? மென்மலர் பள்ளியின் வாய்ப்பாலும் உன்மத்தம் காய்போலே விச்சேத்த வல்ல பேடையின் மயக்குகளாலும் மதுநுகருகையாலும் உண்டான பாரபட்சத்தாலும் ஊமையரோடு செவிடர் வார்த்தை போலே ஆய்போகையாலே அவத்தை விட்டு கூர்வாய் குருகை கூறச் சொல்லி தூது விடுகிறார் ఎన్ను సంగతి. అదిగో వండానదు తుమ్మెదనేటువంటిది మెన్పలర పళ్ళిన్ వాయిప్పాలం, చక్కగా ఆ మృదువైనటువంటి పుష్పం అనేటువంటి పడకలో పడుకొని ఉండటం చేత ఉన్మత్తం కాయిపోలే పిచ్చేత్త వల్ల పేడయిన్ మయక్కుగళాలు. 2వ పాసంలో చెప్పుకున్నారు కదా, ఈ 2 తుమ్మెదలు ఎలా కలిసి ఉన్నాయి అంటే, ఉమ్మెత్తకాయ తిన్న వాళ్ళకి ఎలా పిచ్చెత్తిపోతుందో అలా కామము మోహముతోటి అలా ఉన్నాయా 2 కూడా అని చెప్పినట్టు, ఉన్మత్తంకాయ పోలే పిచ్చెత్త వల్ల ఉన్మత్తంకాయ వలె మోహపరచగలిగినటువంటి పేడయిన్ మయక్కుగళాలు. ఆ పేడై అంటే ఆడ తుమ్మెద యొక్క మయక్కుగళాలు, ఆడ తుమ్మెద మోహపరచటం చేతను మధునొగరగయ్యాలు ఉండాన పారవశ్యత్తాలు. మధునొగరుగై ఆ మధువుని ఆస్వాదిస్తూ ఉండటం చేత కలిగిన పారవశ్యం చేత ఊమయ్యరోడు చెగుడరు వార్తయిపోలే. ఊమయ్యరోడు మోగవాడు వాడు, చెగుడరు చెమిటివాడు వీడు. వీడు చెబుతాడు, వీడు ఒక మాట, వాడికి తిరిగి సమాధానం ఎలా చెప్పడం రాదో. చెమిటివాడు వింటాడు, కానీ చెమిటివాడికి వినపడటం రాదు. మోగవాడు మాట్లాడలేడు, చెమిటివాడు వినలేడు. వాడు ఏం చెప్తాడు, వీడేం వింటాడు? మోగవాడు చెప్తే చెమిటివాడు వినాలి కదా, కానీ మోగవాడికి చెప్పటము రాదు, చెమిటివాడికి వినటము రాదు. ఆ రీతిగా అయిందట ఆడ తుమ్మెదకి మగ తుమ్మెదకి పరకాల నాయకి చెప్పిన వార్తలన్నీ కూడా. అవత్తై విట్టు, అందుకని ఏం చేసింది పరకాల నాయకి, వాటిని విడిచిపెట్టేసి కురుగై కూరచ్ சொல்லி தூது விடுகிறாள் ఎన్ను సంగతి. కురుగై అంటే చక్కగా తీక్షణంగా బుద్ధిశాలిత్వాన్ని చూపించి మాట్లాడగలిగేటువంటి ఓ కురుగై పక్షి. కురుగై కూరచొల్లి, అలాంటి కురుగు పక్షిని పిలిచి దూదు విడుగిరాల్, దూతని పంపుతూ ఉన్నారు పరకాల నాయకి ఈ పాత్రలో. అంటే దూతగా కురుగై పక్షిని పంపాలని భావిస్తున్నారు పరకాల నాయకి. తుమ్మెదలకి చెప్పిన విషయాలన్నీ కూడా ఈ కురుగై పక్షికి చెప్పి దూతగా పంపాలి అనుకుంటున్నారు. 3వ పాత్రం. నీర్వాణం మన్నెరి కాలాయ్ నిన్న నెరుమాల్ తన్ தாராயணருந்துளபம் பெருந்தகை ஏற்கருளானே சீராரும் வளர் பொழில் சூழ் திருவாலி வயல் வாழும் கூர்வாய తిరుకురుగే குறிப்பறிந்து கூறாயே. నీర్వాణం మన్నెరి కాలాయ్ ప్రతిపదార్థం. నీర్ జలము, వానం ఆకాశము, మన్ భూమి, ఎరి అగ్ని, కాల్ గాలిను, ఆయ్ అంటే అయ్యి. అంటే నీరు ఆయనే, ఆకాశము ఆయనే, మన్ భూమి ఆయనే, ఎరి అగ్ని ఆయనే, కాల్ గాలి ఆయనే.
ఇలా అన్నీ ఆయనే అయ్యి నిండా నిలిచినటువంటి నెడుమాడు సర్వేశ్వరుడు సంసారాయ తన యొక్క మాలిక అయిన నరుం తుషాయ్ పరిమళిస్తూ ఉన్నటువంటి తిరుత్తుషాయిని పెరుంతగై ఏర్కు లభించితే పెరుంతగై ఏర్కు లభించితే జీవించడి స్వభావము గల నాకు అరులానే కృప చెయ్యడా తీరారు సంపద చేత ఇది ఈవిడ విషయం ఆ కురుగై పక్షికి చెప్పేటువంటి విషయం అది. ఇక ఆ ఊరి యొక్క సంపద ఎలా ఉందో చెప్తున్నారు. తీరారు వళర పొజిల్ సూష్ తిరువాలి సంపద చేత పూర్ణమైనటువంటి బాగా వృద్ధి పొందుతూ ఉన్న తోటల చేత చుట్టబడినటువంటి తిరువాలి అనే దివ్యదేశము యొక్క వయల్ వరిమళ్ళయందు వాజం తుకముగా వర్తించుతున్నటువంటి కూరువాయ వాడి అయిన ముక్కుగల ముక్కుగల సిరుకురుగే చిన్న కొంగ కురిప్పు వాని అభిప్రాయమును అరిందు తెలుసుకొని కూరాయే చెప్పు అంటున్నారు పరకాల నాయకి. అబ్బో దీని తాత్పర్యము తర్వాత పాసురాల అర్థాలు అన్నీ పోయాయి ఈ పేజీలో. ఇక్కడ తర్వాత పంచభూతాలకి అంతర్యామి అయి ఉన్న సర్వేశ్వరుడు తన యొక్క తిరుత్తుజాయమాలికను లభించకపోతే జీవింపతాలని నాకు కృప చేయడా ఊరి యొక్క సమృద్ధిని తోటలే చెప్తూ ఉన్నట్లుగా ఉన్నటువంటి ఆ తిరువాలి యొక్క వరిమళ్లలో ఉన్నటువంటి ఓ కొంగ ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని వచ్చి నాకు చెప్పవమ్మా అంటున్నారు పరకాల నాయకి. மூன்றாம் பாட்டு நீர் வானம் மண் எரி కాలాయ్ నింద నెడుమాల్ కాలాయ్ కాలయ్ అంటే గాలయి పంచభూతాలు తానే అన్నట్లుగా ఉన్నటువంటి నెడుమాల్ పెద్ద వ్యామోహ సేది తుది వ్యాధి భూత పంచకంగళయం కార్యయోగ్యమాంబడి ఉన్నోడు ఒన్నై చేస్తూ అవత్తు కూరు వస్తుత్వము నామము ముండాంబడి தான் அவத்துக்குள்ளே புக்கு நின்று பின்னை அவத்தை சொன்ன சொல் தன் அளவிலே ஒன்று పర్యవసిక్కుంబడి నిత్తిర పెరుం పిచ్చన్ గొప్ప వ్యామోహశీలి పిచ్చన్ పిచ్చి ఆయనకి ఏమిటట హృదివ్యాధి భూత పంచకాలని కార్యయోగ్యమాంబడి ఒకదానితోటి ఒకటి చేర్చి అంటే మొత్తం సృష్టి క్రమం అంతా మహత్తు అహంకారం ఇవన్నీ ఈ పంచభూతాలను సృష్టించడము వాటన్నిటినీ కూడా మళ్ళా ఈ పంచభూతాలన్నీ కలపటం పంచ తన్మాత్రలు ఏర్పరచడం అవన్నీ చేస్తారు కదా. అలాగా కార్యయోగ్యమాంబడి ఒన్నోడొన్నై చేస్తూ అవత్తు కూరు వస్తుత్వము నామము ఉండాంబడి వాటన్నిటికీ కూడా ఒక వస్తుత్వము ఇది ఒక వస్తువు అనేటువంటి స్థితిని కలుగజేసి నామము ఉండాంబడి నామము కూడా ఉండేటట్టుగా వస్తువు అయిపోతే దానికి ఒక పేరు ఉండాలి కదా ఆ పేరు కూడా ఉండేటట్టుగా తాన్ అవత్తు కూళ్ళే పుక్కు నిన్ను ఒక వస్తువుగా ఉండాలన్నా దానికి ఒక పేరు కలగాలన్నా ఆయన లోపల ప్రవేశించి ఉంటే తప్ప అది ఒక వస్తువే అనిపించుకోదు కదా. వస్తువు అనిపించుకుంటేనే కదా తర్వాత దానికి ఒక పేరు ఏర్పడేది. అలా తాన్ అవత్తుకు ఉళ్ళే పుక్కు నిండు పిన్నై అవత్తై சொன்ன சொல் తన్నళవిలే ಒಂದು పర్యవసిక్కుంబడి నిత్కిర పెరుంపిచ్చన్ సామానాధికర న్యాయాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏమిటి ఒక వస్తువు గురించి చెప్పాము, ఒక వ్యక్తి పేరు చెప్పాము, ఏదో స్వామివారు అందాం అనుకోండి. స్వామివారు అంటే ఆ పిలుపు చిన్నజేర స్వామివారు లేదా ఉడయవరు స్వామివారు. ఉడయవరు స్వామివారు అంటే ఉడయవరు స్వామివారి యొక్క తిరుమేని వరకే వెళ్తుందా ఈ పిలుపు? కాదు. స్వామివారి యొక్క తిరుమేని లోపల ఉన్నటువంటి ఆత్మ లోపల వేయించేస్తున్నటువంటి పరమాత్మ వరకు పర్యవసిస్తుంది ఆ పిలుపు. అలా పెన్నై అవత్తై సొన్న సొల్ వాటిని గురించి చెప్పినటువంటి సొల్ వాక్యం అంటే స్వామివారి ఇది కుర్చీ అన్నామనుకోండి. ఈ కుర్చీ
కుర్చీ లోపల ఉంటాడేవో ఒక జీవుడు. ఆ జీవుడు లోపల ఉన్నటువంటి పరమాత్మ వరకు పర్యవసించేటట్లుగా తన్నడవిలే వందు పర్యవసిక్కుంబడి నిర్కిర పెరుంపిచ్చన్. అలా అన్నింటిలోనూ ఇది చిత్త ఇది అచిత్త అనేటువంటి తారతమ్యం లేకుండా ఇవన్నీ నిలబడి ఉండాలంటే నేను ఉండాలి కదా వీటిలో అని అన్నింటిలోనూ అనుప్రవేశం చేసి నిలబడి ఉన్నటువంటి పెరుంపిచ్చన్ గొప్ప వ్యామోహశాలి. ఈ సృష్టి చేయడం, సృష్టి లోపల వీటన్నింటి లోపల తాను అనుప్రవేశం చేసి ఉండటం అనేటువంటిది ఒక పిచ్చిగా కలిగినటువంటి స్వామి. తన్నుడైమయ్యే విడమాట్టామయ్యాలే వేరుపడాదే కలందు నిక్కిరవన్. తన్ ఉడైమయ్యే విడమాట్టామయ్యాలే. తన్ ఉడైమయ్యే తాను కలిగినటువంటి వాడు అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి చిత్తు కాని అచిత్తు కాని అన్నీ తనకి చెందినటువంటివే కదా. అంచేత తన్వుడైమయ్యే తనకి కలిగినటువంటి వాటిని తాను కలిగినటువంటి వాటిని వేరుపడాదే విడమాట్టామయ్యాలే విడిచిపెట్టలేక వేరుపడాదే వేరుగా ఉండకుండా కలందు నిష్కిరవన్. ఎందుకండి ఆయన అంతర్యామిగా ఎందుకు అన్నింటిలో అనుప్రవేశి చేసి ఉండటం? ఏ వస్తువుని పిలిచినా ఆయన్నే పిలిచినట్టు అని చెప్తున్నారు కదా. ఎందుకు అలాగా? ఇవన్నీ నావేనండి, వీటిని విడిచి నేను ఉండలేను అనేటువంటి స్థితి. అంటే తన్నుడేమయ్యే విడమాట్టామయ్యాలే వేరుపడాదే వేరుగా కాకుండా కలందు నిక్కిరవన్ కలసి వాటితోటి ఉంటున్నటువంటి వాడు. నిర్వాణమిత్యాది ఆశை இல்லாத ஜகத்தையும் தான் ஆசைப்படும் அவனாயிற்று. ఆశை ఇల్లాద జగత్తయ్యం. ఆశై అంటే ఒక నిమిషం అండి. ஆசை இல்லாத జగత్తయ్యం తాన్ ఆశైప్పడు అవనాయిత్తు. ఆశై అంటే ఏంటి? దిక్కు. ఆశ ఇల్లాదంటే దిక్కు లేనటువంటి ఈ జగత్తు. తాన్ ఆశైప్పడు అవనాయిత్తు వాటన్నిటికీ దిక్కుగా ఉండేటువంటి వాడు. దిక్కంటే ఏ గతి లేనట్టు ఆయన యొక్క సంరక్షణలో ఉన్నప్పుడే వీటికి ఒక రక్షణ. అలా ఏ ఆశ ఇల్లాదా దిక్కు అనేటువంటిది లేనటువంటి ఈ జగత్తంతటిని కూడా తాన్ ఆశైప్పడు అవనాయిత్తు. తాన్ అంటే దిక్కంటే ఏమిటి? గత్యంతరం ఇల్లాదా. ఆయన తప్ప వేరు గత్యంతరం లేనటువంటివి ఈ లోకాలన్నీ కూడా. అలాంటి వాడికి అలాంటి ఈ లోకాలన్నిటికీ తాను గతిలాగా ఉండేటువంటి వాడు, రక్షకుడుగా ఉండేటువంటి వాడు కదా ఆయన. పృథివ్యాధి భూత పంచకంగళయ్యం ఉండాకి అవత్తుకు కార్యయోగ్యతై ఉండాంబడి நீரையும் செருகையும் மண்ணையும் கூட்டித்துகைத்து கட தெராவாதி காரியங்களாக நிர்மிக்குமா போலே அத்தோடே சேதன சமிஷ்டியை கூட்டி தேவாதி காரியத்தையே அடைய உண்டாக்கி உண்டான இவத்தினுடைய சத்தாஹேதுவாக தான் அந்தராத்மதையா அனுப்பிரவேசித்து அவத்தை சொல்லும் சொல்லு தன்னையே சொல்லித்தாம்படி நிற்கும் நிலையை சொல்லுகிறது. అవత్తుకు కార్యయోగ్యత ఉండాంబడి వాటికి కార్యయోగ్యత కలిగేటట్టుగా నీరయ్యం చెరుగయ్యం మಣ್ಣయ్యం கூட்டி தொகைத்து ఘట శరావాది కార్యంగళాగా నిర్మిక్కుమా పోలే. అదిగో కార్యయోగ్యత అంటే ఏమిటి? నీరుని, అదిగో ఆ తిప్పే చక్రాన్ని, మట్టిని అన్నిటినీ పూర్తి కుండలు ఏదో పళ్ళ అలాంటివి చేసేటట్లుగా అతోడే చేతన సమిష్టి అయి కూర్చి అలా పంచభూతాలతోటి చేతన సమిష్టిని కూర్చి దేవాది కార్యత్తయుడయ్య అడయ్య ఉండాకి దేవతల యొక్క కార్యాన్ని మొత్తాన్ని ఉండాకి ఉండేటట్టుగా చేసి దేవాది కార్యత్తయి అంటే దేవ మనుష్య తిర్యక్ స్థావరాలు అయి ఉంటాయి అంతే కదా. వాటన్నిటినీ కూడా ఉండేటట్టుగా చేసి సృష్టించి ఉండాన ఇవత్తినుడయా దేవతల కార్యం చేయడం. దేవతలు, మనుషులు, తిర్యకులు, స్థావరాలని 4 విధాలైన ఈ తన సృష్టి ఉంటుంది కదా. వాటన్నింటినీ కూడా చేసి ఉండాన ఇవత్తినుడయ సత్తా హేతువాగతాన్
అంతరాత్మతయ అనుప్రవేశిస్తూ ఉండాన తన చేత సృష్టించబడినటువంటి వీటన్నింటి యొక్క సత్తా హేతువాగా సత్తకి కారణమైనటువంటి తాను అంటే ఇవన్నీ నిలబడి ఉండాలి అంటే ఇవి వస్తుత్వాన్ని కలిగి ఉండాలి అంటే ఏమిటి తాను వాటిలో అంతరాత్మతయ అనుప్రవేశం చేసి ఉండాలి. అవి ఆయన అంతరాత్మగా వేంచేసి ఉన్నప్పుడే ఈ దేవ మనుష్య తిర్యక్ స్థావరాలు ఏవైనా సరే అవి ఎలా అంటే ధరించి ఉండగలుగుతాయి. కనుక అంతరాత్మదయ అనుప్రవేశిస్తూ ఆవత్తై చొల్లుం సొల్లు ఇంకా పైగా వాటి లోపల నిలబడి వాటికి సత్తని కలిగింప చేయటమే కాదండి, అవత్తై చొల్లుం చొల్లు వాటి గురించి చెప్తే ఇది ఒక పాత్ర, ఇది ఒక కుర్చీ, అతను ఒక వ్యక్తి అని ఇలా ఏది చెప్పినప్పటికీ కూడా ఆ చెప్పినటువంటి మాట ఆయన వరకు పర్యవసించి ఉండేటట్టుగా తన్నయ్యే అదే అవత్తై చొల్లుం సొల్లు తన్నయ్యే సొల్లిత్తాంబడి నృత్యం నెలయ్యే చొల్లుగిరదు. వాటిని గురించి చెప్పినట్టు పలికినటువంటి మాట తననే చెప్పేటట్టుగా నిర్కుం నెలయ్యే చొల్లుగిరదు. అలా ఉన్నటువంటి స్థితి ఎలా తన్నుడమయ్యే విడమాట్టామయ్యాలే వేరుపడాదే కలందు నిర్కిరవనన్నారు. తనదైనటువంటి వాటన్నిటినీ విడిచిపెట్టలేక వాటి నుండి వేరుగా ఉండకుండా వాటితోటే కలిసి ఉన్నటువంటి వాడు అని ఎలా ఉన్నటువంటి వాడంటే దిక్కులేని ఏ గత్యంతరము లేనటువంటివి ఈ లోకాలు కనుక వాటన్నిటికీ దిక్కువలే రక్షకంలాగా ఉన్నటువంటి వాడు వాటన్నిటికీ కార్యయోగ్యతను కూర్చి వాటిని ఏ శబ్దంతో పిలిచినప్పటికీ అవన్నీ తన వరకు పర్యవసించి ఉండేటట్టుగా వాటికి సత్తా కారణంగా ఉన్నటువంటి వాడు ఉండి వాటన్నిటి లోపల ఉండి రక్షించుకుంటూ ఉండేటువంటి స్థితిని చెప్పబడుతున్నది. ఏ పదం చేత ఇక్కడ అంటే నిర్వాణం మన్నెరు కాలాయ్ నింద్ర నెడుమాల్ అనేటువంటి ఆ పదం వరకు కూడా ఎలా నాటిల్ ఘటపటాది పదార్థంగల్ పరమాత్మ పర్యంతాభిధానం పన్ని అల్లదిరాదిరే. నాటి లోకంలో ఘటమైన పటమైన పదార్థాల పటాది పదార్థంగా ఇలాంటి పదార్థాలన్నీ కూడా పరమాత్మ పర్యంతాభిధానం పన్ని అల్లదిరాదిరే. పరమాత్మ యొక్క పరమాత్మ వరకు ఆ పేరు పన్ని అల్లదిరాదిరే. ఒక కుండ అని పిలిచినా ఒక వస్త్రం అని పిలిచినా ఇది కూడా అన్ని పరమాత్మ వరకు పర్యవసించి ఉండేటువంటివే కదా. అలా పరమాత్మ వరకు పర్యవసించినటువంటి వస్తువులు లేవు, నామము లేదు ఈ లోకంలో. తత్ సృష్ట్వా ఇత్యాది అలాంటి వాటన్నిటినీ సృష్టించి ಇವತ್ತೈ ಸೃಷ್ಟಿತ್ತು ಇವತ್ತಿನುಳ್ಳೆ ಅನುಪ್ರವೇಶಿತ್ತು ಅಂದ ಅನುಪ್ರವೇಶತ್ತಾಲೆ ಚಿತ್ತುಂ ಅಚಿತ್ತುಂ ತಾನ್ ಎನ್ನು ಸಲ್ಲಲಾಂಬಡಿ ನಿಕ್ಕಿರವನಾಯಿತ್ತು. ಇವತ್ತೈ సృష్టిత్తు ఈ చిత్తుని అచిత్తుని అన్నింటినీ సృష్టించి వీటి లోపల అనుప్రవేశం చేసి అంద అనుప్రవేశత్తాలే అలా వాటన్నిటిలో ప్రవేశించడం చేత చిత్తుం అచిత్తుం తాన్ ఎన్ను సల్లలాంబడి నిర్కిరవనాయిత్తు. ఒక చిత్తు ఈ కుర్చీ అన్నాం అనుకోండి, ఈ కుర్చీ లోపల ఉన్నటువంటి ఆయన వరకు మనం భావించాలన్నారు కాబట్టి ఈ కుర్చీ అంటే ఆయనే, అది ఒక వ్యక్తి అంటే ఆయనే అనేటట్టుగా చిత్తుం అచిత్తుం తాన్ ఎన్ను సల్లలాంబడి, చిత్తు చెప్పినా అచిత్తు చెప్పినా ఏదైనా ఆయనేనండి అని చెప్పేటట్టుగా నిర్కిరవనాయిత్తు వీటన్నిటి లోపల అనుప్రవేశం చేసి ఉన్నవాడు కదా. నేడు మాల్ అండి అసలు ఇప్పుడు ఈ సృష్టి చేయటము, ఈ సృష్టి లోపల అనుప్రవేశం చేసి ఉండటం ఇదంతా ఇప్పుడు ఎందుకండి అంటే ఇది పరకాల నాయకి ఒకటో ఉపాసనలో రెండో ఉపాసనలో చక్కగా ఆనందంగా తుమ్మెదను పంపించడం, ఆ తుమ్మెదతో కబుర్లు చెప్పడం ఇవన్నీ చాలా చాలా భోగ్యంగా ఉన్నాయి. ఈవేళ మూడో ఉపాసనం దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఈ సృష్టి చేయడము, ఈ సృష్టి లోపల అనుప్రవేశం చేసి ఉంటానంటాం, చిత్తు నేనే అచిత్తు నేనే అని అన్నింటి లోపల అంతర్యామిగా ఉన్నటువంటి వాడి నేనే అని ఈ విషయాలన్నీ ఎందుకండి ఇప్పుడు పరకాల నాయకి చెప్తూ ఉన్నారు అంటేనట నేడు మాల్ தன் பக்கல் ஆணுகூல்ய தேசம் இல்லாதா ஜகத்தின் பக்கலிலும் தான் மிக்க வியாமோகத்தை பண்ணிருக்குமவன். நெடுமால்
ఈ సృష్టి అంతా చేసినటువంటి పరమాత్మ ఎవరనుకుంటున్నారు? నెడుమాల్, గొప్ప వ్యామోహశీలి. ఏమిటి? తన పక్క ఎలాంటి వాళ్ళ విషయంలో వ్యామోహం కలిగినటువంటి వాడు ఆయన? తన విషయంలో ఆనుకూల్యం అనేటువంటిది ఏ కొంచెం కూడా లేనటువంటి ఈ జగత్తులో ఉన్న వాళ్ళ విషయంలో తాన్ మిక్క వ్యామోహత్తై పన్నీరుక్కుమవన్, వీళ్ళకి ఎవ్వరికి ఆయన్ని పొందాలని కానీ ఆయన్ని గురించిన ఆలోచన కానీ ఎవ్వరికి లేవు. అయినప్పటికీ వీళ్ళందరి విషయంలో ఉన్నటువంటి ప్రీతి, ఇది నాది, నా వస్తువుని నేను పోగొట్టుకుంటానా అని అన్నింటి లోపల అనుప్రవేశం చేసి ఉండేటువంటి వాడు కదా ఆయన. అదే కదా, తన పక్కల్ ఆనుకూల్య లేశమిల్లాద జగత్తిన్ పక్కలిலும் తాన్ మిక్క వ్యామోహత్తై పన్నీరుక్కుమవన్, తన విషయంలో కొంచెం కూడా ఆనుకూల్య భావనే లేనటువంటి ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరి విషయంలోనూ, ఈ జగత్తు విషయంలోనూ ఆనుకూల్య లేశాన్ని కలిగినటువంటి వ్యామోహాన్ని కలిగినటువంటి వాడు కదా ఆయన. అలాంటి వాడు నువ్వే కావాలయ్యా, నిన్ను విడిచి నేను జీవించి ఉండలేనయ్యా అని ఇలా ఆయన యొక్క విశ్లేష వ్యసనంతో బాధపడుతూ ఉన్నటువంటి నా విషయంలో ఆయన కొంచెమైనా అనుగ్రహాన్ని చూపించొద్దు? నెడుమాల్, ఒక వ్యామోహశీలి ఆయన. వ్యామోహశీలి అంటే ఏమండి, ఆయన విషయంలో ఇష్టపడిన వాళ్ళ మీదే వ్యామోహం కలిగి ఉంటాడా? మిగతా వాళ్ళ విషయంలో వ్యామోహం కలిగి ఉండడా అంటే కాదండి. తన విషయంలో అపేక్ష లేశం కూడా లేనటువంటి వాళ్ళ విషయంలో కూడా, ఆనుకూల్య భావన కూడా లేనటువంటి వాళ్ళ విషయంలో కూడా ఏది చాలా వ్యామోహాన్ని చూపించేటువంటి వాడివి కదా నువ్వు. అలాంటి వాడివి నా విషయంలో ఇలా నాకు ఈ విశ్లేష వ్యసనాన్ని కలిగించడం నీ తగిన విషయమేనా అని వెళ్ళి అడుగు. ఓ కురుగై పక్షి, నువ్వు వెళ్ళి అడగాలి ఈ విషయాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి అని. తంతారాయ நருந்துளவும் பெரும் தகையேற் கருளானே, தன் பக்கல் ஆசை இல்லாதாரையும் விடமாட்டாதே இருக்கிற அவனுக்கு நான் பிரிந்திருந்து ఆశైపట్టు తూదు విడుగిరదో కుత్తం. అందుకే లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా తన తారాయ నరుంతుళవం, తన మాల ఏమిటది? నరుంతుళవం, మంచి పరిమళాన్ని వెదగలేటువంటి తిరుత్తుజాయి మాల. పెరుంతగయ్యేర్కు అరుడానే, పెరుంతగై అది పొందాలి అని ఆశతో ఉన్నాను కదా నేను. తన పక్కల ఆశ ఇల్లాదారయ్యం విడమాటాదే ఇరికిర అవనుకు, తన విషయంలో కొంచెం కూడా ఆశ లేకుండా ఉన్నటువంటి వాళ్ళని కూడా విడిచిపెట్టకుండా ఉండలేనటువంటి వాడు కదా. అలాంటి ఆయనకి నాన్ పిరందిరుందు ఆశైపట్టు దూదు విడగిరదో కుత్తం. ఇదా నేను చేసినటువంటి దయం. నేను కూడా వాళ్ళలాగా ఏ ఆశ లేకుండా ఉంటే వాళ్ళందరి విషయంలో ఎలాంటి వ్యామోహాన్ని కలిగి ఉన్నాడో నా విషయంలో కూడా అలాంటి వ్యామోహాన్నే కలిగి ఉండేవాడు కదా. కానీ ఇప్పుడు నేను అలా ఉండలేకపోతున్నానే. ఏది నాను పిరింది ఇరుందు, నేను ఎడబాసి ఉండి ఆశపట్టు ఆశపడి దూదు విడగరదో కొత్తం. ఇలా దూతల్ని పంపించి పరమాత్మ నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నువ్వు ఉంటేనే నాకు ధరింపు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని నేను అడుగుతున్నానా? ఇదేనా నేను చేసినటువంటి దోషం? చక్కగా ఏ అపేక్ష లేదు, ఆనుకూల్య లేశము లేదు, వాళ్ళందరి విషయంలో గొప్ప వ్యామోహాన్ని కలిగి ఉన్నావే. అలా కాకుండా నేను నిన్ను ఎడబాసి ఉండి నీకు దూతలని పంపించడమేనా? ఇదిగో నిన్ను విడిచి ఉండలేకపోతున్నానయ్యా అని దూతల్ని పంపుతున్నాను చూసావా? అదే నాకున్నటువంటి దోషం. తాన్ விஷயீகரிக்கில் உடேனாய் இல்லையாகில் இல்லையாம்படி இருக்கிற எனக்கு தன் தோளில் விட்ட செவ்வி மாலை பெரில் జీవిస్తూ పెరావిడిల్ ముడియుంబడియాయిరుక్కిర ఎనకు. ఎలా ఉన్నాను నేను? తాను విషయీకరిక్కులు ఆయన అనుగ్రహిస్తే ఉడేనా ఉన్నదాన్ని అవుతాను. ఇల్లయాంబడి ఇరుక్కిర ఎనకు, ఆ అనుగ్రహాన్ని చూపకపోతే నేను లేని దానితో సమానమే అయిపోతాను కదా. అలాంటి నాకు తన తోడిల్ ఇట్ట, తన భుజాల మీద ధరించినటువంటి సెవ్విమాలై పెరిల్ జీవిస్తూ, అలా ఆయనకు భుజాలకి అలంకరించినటువంటి మాల లభిస్తే జీవించడము. పెరావిడిల్ ముడియుంబడి ఇరుక్కిరయనకు, అది లభించకపోతే నశించిపోయేటట్లుగా ఉన్నటువంటి నాకు.
ఎలా ఉన్నాను నేను? ఆయన అనుగ్రహిస్తే జీవించి ఉండటం, ఆయన అనుగ్రహాన్ని చూపకపోతే దేహాన్ని విడిచిపెట్టేటట్టుగా, ఆయన తిరుత్తోల్ మీద ధరించేటువంటి తిరుత్తుజాయమాల లభిస్తే జీవనం నాకు, లేకపోతే పెరావిడిల్ లభించకపోతే ముడియుంబడి ఆ ఇరుక్కిర ఎనక్కు. ఆయన నాతో ఉంటే ఉండటం, లేకపోతే లేదు. ఆ మాల ధరిస్తే జీవించడం, మాల మాల లభిస్తే జీవించడం, మాల లభించకపోతే నశించిపోవటం. ఇది కదా నా స్థితి. ఎనక్కు అలాంటి నాకు తంతారాయ నరుంతుళవం పెరుంతగయేర్కు ఎన్నో తన స్వరూపత్తై చొన్నపడి ఎంత. ఏం చెప్పాడు ఆయన? నేను ఇలా ఉన్నాను కదా, అలాంటప్పుడు తనకే నిరూపక ధర్మంగా కలిగినటువంటి వాడు ఏమిటది? తిరుత్తుజాయ్ మాలని ధరించడం అనేటువంటిది అది సర్వేశ్వరత్వాన్ని తెలియజేసేటువంటి ఒక నిరూపక ధర్మం, అంతే కదా. అలాంటి తన స్వరూపத்தை చొన్నపడి ఎంత, ఇదేనమ్మా నా స్వరూపము, నేను ఇలా ఉంటాను, తిరుత్తుజాయ్ మాలాధారుడిగా ఉంటాను నేను అని తన యొక్క స్వరూపాన్ని నాకు చెప్పడం, తెలియచేయడం ఎందుకు? అలాంటప్పుడు ఆ తిరుత్తుజాయ్ మాలని నాకు అనుగ్రహించినప్పుడు తన తారాయ నరుంతుళవం పెరుంతగయ్యేర్పు అని తన స్వరూపத்தை చొన్నపడి ఎంత, తన స్వరూపాన్ని నాకు ఎందుకు ఇలాంటి దాన్ని నాకు దర్శింపచేశాడు? నాకేమిటో తెలుసా నిరూపక ధర్మం? తిరుత్తుజాయ్ మాలని ధరించడమే అనేటువంటి విషయాన్ని నాకెందుకు చెప్పడం? అరుళానే అనుగ్రహించవయ్యా ప్రణయని ఆర్తి పరిహరిక్కు మధుపోనాల్ நாட்டு ஒப்பான அருளும் நாட்டொப்பான அருளும் இன்னிக்கேவழிய వేణుమో. అరుళానే అనుగ్రహించవయ్యా. ఎలా? ప్రణయిని ఆర్తి పరిహరిక్కుం అది పోనాలు. నువ్వు ప్రణయిని, నేను ప్రణయిని అంటే నీ విషయంలో ప్రీతి కలిగినటువంటి దాన్ని, నీ విషయంలో ప్రేమ కలిగినటువంటి నా విషయంలో ప్రణయిని యొక్క ఆర్తిని తొలగించకపోయావు. నాటు ఒప్పాన అరుಳು ఎన్నిక్కేవజే వేణుమో. లోకంలో ఉన్న వాళ్ళతో పాటు సమానమైన అనుగ్రహాన్నైనా నా మీద చూపించదు. నేనెవరికి చూపించానమ్మా? లోకంలో ఉన్న వాళ్ళ విషయంలో అనుగ్రహము అంటావేమో, నువ్వు చూపించింది అనుగ్రహమే కదా. ప్రళయార్ణవంలో మునిగిపోయినటువంటి ఈ లోకాలన్నింటినీ, అంటే లోకాలంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నీ గర్భంలో పెట్టుకుని రక్షించావా? అది గొప్ప అనుగ్రహమే కదా నాయన. పోనీ రక్షించావు, అలానే బొజ్జలో ఉంచుకున్నావా? ఉంచుకోలేదు. ఇదిగో అచిత్తు వలె పడి ఉన్నారు, వీళ్ళకి ఒక స్థితిని కలుగ చెయ్యాలి అని భావించి వెంటనే వీటన్నింటినీ లోకాల్లో, నీ బొజ్జలో దాచుకున్నటువంటి లోకాలన్నింటినీ బయటికి తీసి మళ్ళా సృష్టించావా? సృష్టించినటువంటి వాడివి ఈ లోకాలు ఏమైపోయాయి, నాకేమిటి అని విడిచిపెట్టేశావా? వీళ్ళకి అన్ని విషయాలు తెలుసుకోవటానికి వేదాలని అందించావా? అంత మాత్రంతో విడిచిపెట్టేశావా? కాదు. వీళ్ళకి ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చదువుకొని తెలుసుకునేటువంటి జ్ఞానం అందరికీ ఉండదని, ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అందించటం కోసమని ఆళ్వాళ్ళని సృష్టించావా? మాలాంటి వాళ్ళందరూ బాగుపడటం కోసమని. అంతేకాదు, ఆళ్వాళ్ళని సృష్టించడం మాత్రమే చేశావా? చేసి ఇదిగో ఇతిహాస ఆళ్వాళ్ళని సృష్టించావు, అవి మాకు ఉపదేశం చేయటానికి. కానీ ఉపదేశం చేసిన విషయాలు మళ్ళా తెలియాలి అంటే ఇతిహాస పురాణాలన్నింటినీ అందించావు కదా. ఇది కాదా నువ్వు లోకంలో ఉన్న వాళ్ళ మీద నువ్వు చూపించేటువంటి అనుగ్రహం? మరి కనీసం ప్రణయిని అని నువ్వు నా విషయంలో ప్రేమను చూపించకపోయావు. లోకంలో ఉన్న వాళ్ళందరి విషయంలో చూపించినటువంటి కనీసం అరులైనా నా విషయం, అరులంటే అనుగ్రహం, ఆ అనుగ్రహాన్నైనా నా పేద చూపించద్దా నువ్వు? అరుళా నాటు ఒప్పాన అరుడు మీకే వజే వేణుమో. లోకంలో వాళ్ళ మీద చూపించినట్టుగా ఆ రీతిగా ఆయన నా మీద అనుగ్రహం చూపించద్దా? తంతారాయ ఇత్యాది. తంతారాయ అంటే తన యొక్క మాల. ఎలాంటిదా తిరుత్తుజాయ మాల? తనకే అసాధారణమాయ్ தாரை உடைத்தாயிருந்துள்ள செவ்வி திருத்துஜாயை பெரில் உடேனாய் இல்லையாம்படி இருக்கிற என் பக்கலுக்கு பைப்பண்ணானோ. తనకే అసాధారణమాయ్
తనకే చిరుత్తుషాయమాల ధరించాడంటే అది తనకి మాత్రమే అసాధారణం. సాధారణం అంటే అందరికీ చెందినటువంటిది, అందరికీ సామాన్యమైనటువంటిది. ఇది అసాధారణం అంటే ఏమిటి? తనకి మాత్రమే ఉండేటువంటిది. ఇది శ్రీయప్పతిత్వం అన్నారనుకోండి, అసాధారణ చిహ్నం అది, పరత్వాన్ని తెలియజేసేటువంటి చిహ్నాలు. అలానే చిరుత్తుజాయమాలని కిరీటానికి ధరించుకున్నటువంటి వాడు అన్నామనుకోండి, అది అసాధారణమైనటువంటి చిహ్నం. ఇప్పుడు లోకంలో ఎక్కడెక్కడో అందరికీ చిరుత్తుజాయమాల సమర్పించినప్పటికీ కూడా అది కాదు. పరమాత్మకే అసాధారణమైన చిహ్నమైనటువంటి చిరుత్తుజాయమాల అంటే అలాంటి చిరుత్తుజాయమాలని తనకే అసాధారణంగా ఉన్నటువంటి తారై ఉడైస్తారై ఇరుందుళ్ళ అలాంటి మాలని ధరించేటువంటి చెవ్వి చిరుత్తుజాయ పెరిల్ ఉడేనాయ్ అలా ప్రకాశించేటువంటి ఆ చిరుత్తుజాయమాలని పొందితే ఉడేనాయ్ కలిగిన ఉన్నవాడిగా ఉండటము. ఇల్లయ్యా ఇల్లయ్యాంబడి ఇరుక్కిర ఎన్ పక్కలు కృపై పన్నాను. ఇల్లయ్యాంబడి ఇల్లయ్యాగిల్ ఆయన అలా అనుగ్రహించకపోతే కనుక ఇల్లయ్యాంబడి ఇరుక్కిర ఎన్ పక్కల్ నేను లేని దానితో సమానమయ్యేటట్లుగా ఉన్నటువంటి నా విషయంలో ఇరుకే కృపై పన్నాను. కృప చూపడా ఆయన? కృపై పన్నాను, కృప చెయ్యాలి కదా. ఇలా ఆయన యొక్క అసాధారణమైన చిహ్నమైనటువంటి చిరుత్తుజాయమాల లభిస్తే జీవించి ఉండటం, లేకపోతే లేదన్నట్టుగా ఉన్నటువంటి నా విషయంలో ఆయన కృపై పన్నాను. కందల్ కజిందాల్ పిన్నై చిరుత్తుజాయోపాధి కౌస్తుభత్తోపాధి గృహణీయమాయ్ ఆయిత్తు వస్తు స్వభావం ఇరుప్పిరదు. వెంటనే ఆ కురుగై పక్షి అడిగిందట, ఏం పరకాల నాయకి, ఏమడుగుతున్నావు నువ్వు? ఆయన యొక్క అసాధారణ చిహ్నమైనటువంటి చిరుత్తుజాయమాల కావాలి అని కోరుకుంటున్నావు కదా, అది పొందాలి అంటే మనకి కూడా ఒక యోగ్యత ఉండాలి కదా. మరి అలాంటి చిరుత్తుజాయమాలని కోరుకుంటున్నావే నువ్వు అని అడిగిందట పక్కనున్నటువంటి ఈ కురుగై పక్షి. అంటే అప్పుడు ఆల్వా పరకాల నాయకి చెప్తోంది కదా, కందల్ కజిందాల్. కందల్ అంటే అనాదిగా ఇదిగో మనకి జన్మలు రావటానికి కారణమైనటువంటి ఈ శరీరము కనుక అనాదిగా మనము చేసినటువంటి పుణ్య పాప రూప కర్మలని అనుభవించడానికి ఏర్పడినటువంటి ఈ కందలంటే ఈ శరీరము ఖజిందాల్ తొలగిపోతే పిన్నై, ఎప్పుడైతే ఈ శరీరం తొలగిపోతుందో అప్పుడు పిన్నై చిరుత్తుజాయోపాధి. మనం కూడా ఈ జీవుడు కూడా ఎలాంటి వాడు? ఆయన ధరించేటువంటి అదిగో ఆయన కిరీటానికి ధరించుకునేటువంటి ఆ చిరుత్తుజాయ మాల లాంటి వాడైపోతాడు. అంటే తన నెత్తిన పెట్టుకొని చూసే వాళ్ళ వాటితో సమానం అయిపోతాం, అంతే కదా. కౌస్తుభత్తోపాధి, కౌస్తుభ మణి అంటే ఆయన వక్షస్థలంలో ఆయన అలంకరించుకున్నటువంటి ఆభరణాల్లో కౌస్తుభమణి ఉంటుంది కదా. ఆ కౌస్తుభమణి అంటే ఏమిటి? జీవుడికి ప్రతీక కదా. అంటే ఏమిటి? అనాదిగా మనకి చేసినటువంటి పుణ్యపాప రూప కర్మలని అనుభవించిన తరువాత ఈ దేహం విడిచిపెట్టిపోతే ఈ జీవుడు ఆ చిరుత్తుజాయమాలతో సమానం. ఆ జీవుడే కదా కౌస్తుభ మణి అంటే. అలాగా అలా కౌస్తుభత్తోపాధి స్పృహణీయమాయ్ ఆయిత్తు వస్తు స్వభావం ఇరుప్పదు. ఈ వస్తువు అంటే ఈ ఆత్మ వస్తువు అంటే ఎలాంటిది? ఎప్పుడైతే ఈ దేహంతో సంబంధం తొలగిపోతుందో అప్పుడు ఆ చిరుత్తుజాయ ఆయన ధరించేటువంటి ఆయనకే అసాధారణ చిహ్నమైనటువంటి చిరుత్తుజాయమాల లాంటి వాడవుతాడు. ఆయన వక్షస్థలంలో ధరించేటువంటి గొప్ప ఆభరణమైన కౌస్తుభమణి లాంటి వాడైపోతాడు. అది కదా ఈ జీవుడి యొక్క స్వభావము. అరుళానే స్వామి అనుగ్రహించవయ్యా, ప్రియురాలిగా కాదల్ ప్రేమ కలిగినటువంటి ఒక స్త్రీగా కాదు, అలా చూపించకపోయిన అరుళ్ అనుగ్రహించవయ్యా. సామాన్య రక్షణం తప్ప నిల్లాదవన్ విశేష రక్షణ నిలై తప్ప నిర్పుమో. సామాన్య రక్షణం లేకపోతేనే నిల్లాదవన్, సామాన్యమైనటువంటి ఈ లోకాలన్నింటినీ కూడా అంటే సామాన్యమైనటువంటివి అంటే ఏమిటి? తన విషయంలో అపేక్ష కానీ ఆనుకూల్యత కానీ లేనటువంటి ఈ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, లోకాలంటే లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని రక్షించకపోతేనే నిలబడలేనటువంటి వాడు ఆయన, ధరించి ఉండలేనటువంటి వాడు. అలాంటిది విశేష రక్షణ నిలై తప్ప నిర్పుమో. విశేష రక్షణ నిలై తప్ప నిర్కుమో
విశేష రక్షణ చేయకపోతే నిలబడి ఉంటాడా? ఏమిటండి విశేష రక్షణ అంటే? ఆయన లేకపోతే ఏమిటి విశేష రక్షణ అంటే? ఆయనకే చెందినటువంటి దాన్ని అనన్యాన శేషభూతురాలని నేను నీకు, నాకు నువ్వు తప్ప ఇంకొకళ్ళు గతి లేరు, ఆకించన్యము అనన్యగతిత్వము అనేటువంటి స్వభావాలు కలిగినటువంటి దాన్ని అనన్యాన శేషభూతురాలైనటువంటి నన్ను విడిచిపెట్టి నన్ను రక్షించకుండా ఉంటాడా ఆయన? అలా சாமானிய ரட்சணம் தப்பனில்லாதவன் விசேஷ ரட்சண நிலை தப்பனிருக்குமோ? ஆசையில்லாத ஜகத்தையும் ரட்சிக்குமவன் தன்னை பெரில்வுடேனா இல்லையாம்படி இருக்கிற என் விஷயத்தில் నెగజ నిక్కుమో? ఇదిగో ఆశ లేనటువంటి జగత్తునే రక్షిస్తూ ఉండేటువంటి వాడు తన్నై పెరిల్వులేనా, ఆయన్ని పొందితే నిలబడి ఉండటం, లేకపోతే నశించిపోయినట్లుగా లేని దానితో సమానంగా ఉన్నటువంటి నా విషయంలో నిగజ నిక్కుమో, నిర్లక్ష్యాన్ని చూపుతాడా? அவனுடைய பிரணயத்வத்துக்கு விஷயமாயிற்றில் మాయిత్తిలో మాగిలం, అవనుடைய కృపైక్కు విషయం ఆగాదు ఒజువుదోమో. అదిగో ఆయన యొక్క ప్రణయత్వానికి విషయం కాకపోతే కాకపోయాను నేను. ఒక ప్రియురాలుగా నన్ను నా విషయంలో నువ్వు ఇది నా విషయంలో ప్రేమను చూపించకపోయినా పర్వాలేదు, కానీ అవనుடைய కృపైక్కు విషయం ఆగాదు ఒజువుదోమో, ఆయన యొక్క కృపకి పాత్రురాల్ని కాకుండా ఉంటానా? అంటే ఇక్కడ కింద ఇస్తున్నారు చూడండి. తొడవత్తినుడయా ఏంటి తనకే ఇత్యాది తొడవత్తై పెరుగైకు యోగ్యమాన స్వభావత్తయ్యుడయ్యవల్యన్ను శబ్దార్థముమాయ్, ఆ తిరుత్తుజాయమాలని పొందటానికి యోగ్యత కలిగినటువంటి స్వభావత్తయ్యుడయ్యవల్ ఆ తిరుత్తుజాయమాలని పొందటానికి తగినటువంటి యోగ్యత కలిగినటువంటి ఆవిడ అని చెప్తూ అలాంటి, అందుకనే విశేష రక్షణ నిలై తప్పనిర్కుమో, ఆ విశేష రక్షణని చేయకుండా విడిచిపెడతాడు ఆయన? సామాన్యమైనటువంటి వాళ్ళనే రక్షించే స్వభావం కలిగినటువంటి వాడు. అంటే సామాన్యులు అంటే చెప్పుకున్నాం కదా, తన విషయంలో అపేక్ష నిరపేక్ష ఆనుకూల్య లేశం కూడా లేనటువంటి వాళ్ళనే రక్షించకుండా ఉండలేనటువంటి వాడు విశేషమైనటువంటి కటాక్షాన్ని నామే విశేష రక్షణ విషయంలో విడిచిపెడతాడా ఆ రక్షణని? అంటూ விஷயமாயிற்றில் அவனுடைய பிரணயத்துக்கு விஷயமாயிற்றிலோ மாகிலும் அவனுடைய కృపైకు విషయం ఆగాదు జీవుదోమో తీరారు ఇత్యాది. కాబట్టి ఆయన యొక్క ప్రణయత్వానికి విషయం కాకపోతే కాకపోయాను, ఆయన యొక్క కృపకి విషయమయ్యేటట్టుగా వెళ్ళి చెప్పబోయా నువ్వు. తీరారు ఇత్యాది వాజందార్కు కెట్టారై ఎడుక్క వేండావో. వాజందార్కు ఉజ్జీవనం కలిగినటువంటి వాళ్ళకి కెట్టారై ఎడుక్క వేండావో, కెట్టారై ఎడుక్క వేండావో. వాజందార్కు ఎట్టారై ఎడుక్క వేండా. ఆ వాజందార్కు అంటే ఉజ్జీవనం కలిగినటువంటి వాళ్ళు, ఆ ఉజ్జీవనం విషయంలో ఆ ఉజ్జీవనం లేక అనుగ్రహం లేనటువంటి వాళ్ళని రక్షించద్దు. వాజందార్కు కెట్టారై ఎడుక్క వేండావో, కెట్టారై అంటే అనుగ్రహాన్ని కోల్పోయినటువంటి వాళ్ళని వీళ్ళు రక్షించద్దు, పైకి లేపద్దు అన్నట్టుగా. శ్రీరారం ఇత్యాది శ్రీరారం వళరపొజిల్సూడు, సీర్ ఆరం సంపదతోటి ఒప్పారుతూ ఉన్నటువంటి వళరు మంచి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పొలాలతోటి చుట్టబడినటువంటి ஊர்வலம் கிளர் சோலை என்கிறபடியே ஊரில் சம்ருத்தி அடைய சோலையே கோட் சொல்லி తరుంబడియాయిరుక్కై. ఊర్వలం కిళరు సోలై, ఊర్వలం ఊరు చుట్టూరా కూడా పెరిగినటువంటి సోలై తోటలు అని చెప్పినట్లు ఊరి యొక్క సమృద్ధి అంతా ఆ సోలయ్యే కోట్ சொல்லி తరుంబడియాయిరుక్కై. ఆ తోటలు చూడగానే ఊర్లో ఉన్నటువంటి సమృద్ధి మొత్తం తెలిసేటట్లుగా ఉన్నటువంటివి. వాళ్ళ పోషిల్ బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పొజిల్ తోటలు ఎలా వళరిళం పొజిల్ మాలిరుంజోలై అని చెప్పినట్లుగా వళరి ఇళం పొజిల్ బాగా ఎంత పెరిగినప్పటికీ కూడా అన్నట్టుగా వళర ముదుమయ్యిందికే
ఎడగిప్పది తిరుక్కై. ఎక్కడైనా చెట్టు పెరుగుతూ పెరుగుతూ ఉంటే దాని వయసు పెరిగిపోతూ ఉంది కదా, పెరుగుతుంది కదా, కానీ దాని వయసు తరుగుతూ ఉన్నదట. ఒక వ్యక్తిని, ఏమండి మీకు ఎంత వయసు ఇప్పుడు? 30 సంవత్సరాలు. అదే వ్యక్తిని వచ్చే సంవత్సరం అడిగామనుకోండి, మీకెంత వయసు? 29. ఆ తర్వాత సంవత్సరం 28, 27, 26. అదేమిటండి, ఎవరికైనా పెరిగితే వయసు 30, 31 అవుతుంది, కానీ 29 ఎక్కడైనా అవుతుందా? అని ఇక్కడ తోటలు అలాంటివట. ఆ పరమపదంలో ఉన్నటువంటి నిత్య సూర్యులు కూడా ఎప్పుడు ఎలా ఉంటారు? పెరిగే వయసు కాదండి వాళ్ళ వయసు. ఎప్పుడు 20 పంచవింశతి వర్షాహ అని చెప్పినట్లుగా ఎప్పుడు 25 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళుగా ఉన్నట్లుగా. అంతేకాదు గోధమ్మ కూడా తిరుప్పావే ప్రబంధంలో చెప్తుంది కదా, అవి ఆ ఊర్లో ఉన్నటువంటి పశువులకి రోజు రోజుకి వయసు పెరగటం లేదండి, అవి రోజు రోజుకి వయసు తగ్గిపోయి చిన్న పశువుల్లా ఉంటున్నాయి. కారణం కృష్ణ పరమాత్మ యొక్క కరస్పరిశతోటి పెరిగేటువంటి పశువులు కావటం వల్ల అని చెప్పినట్లు ఇక్కడ కూడా వளர் ఇళం పొజిల్ ఎన్నుమా పోలే, పెరిగేటువంటి ఇళం లేత పొజిల్ తోటలు. వளர ముదుమై అందికే, పెరగ్గా వయసు పెరగటం కాకుండా ఎడగిప్పది తిరుక్కై, వయసు తగ్గిపోతూ ఉన్నటువంటి తోటలట అవన్నీ. ఐశ్వర్యத்தினுடைய సమృద్ధిயை தெரிவியா நின்னுள்ள வளர்ந்த பொజిలాలే சோழப்பட்ட తిరువాలీలే వాడుగిర తిరుకురుగే. ఐశ్వర్యము యొక్క సమృద్ధిని తెలియచేస్తూ ఉన్నటువంటి బాగా పెరిగినటువంటి తోటల చేత, ఆ తోటలు చూడగానే తిరువాలి యొక్క ఐశ్వర్యం తెలిసిపోతూ ఉంటుందట మనకి. అలాంటి తోటలతోటి చుట్టబడినటువంటి తిరువాలీలో వాజుగిర తిరుకురుగే. అలాంటి ఈ తోటలను కలిగిన తోటల చేత చుట్టబడినటువంటి తిరువాలిలో పెరుగుతూ ఉన్నటువంటి ఉజ్జీవిస్తున్నటువంటి తిరుకురుగే. అందుకని అలా తిరువాలిలో వాజుగిర ఉజ్జీవిస్తున్నటువంటి తిరుకురుగే ఓ కొంగ. అది మొదటి వాక్యం. వాజందార్కు కెట్టారై ఎడుక్క వేండావో అంటే ఏమిటి? నువ్వు ఈ తిరువాలి అనేటువంటి ఈ దివ్య దేశంలో ఉండి ఉజ్జీవనాన్ని పొందుతున్నావు. ఇప్పుడు నాకు అలాంటి స్థితి లేదు కాబట్టి నీలాంటి వాళ్ళు నాకు ఆ ఉజ్జీవనాన్ని కలుగచేయద్దా అని ప్రశ్న అన్నమాట అది. అలా అంగుత్తై వర్తనంతానే వాక్ష్యా ఇరుక్కై కోయిల్ వాసం బోలే. ఏమండి, తిరువాలిలో ఉండటం వల్ల ఆ కొంగకి గొప్ప ఉజ్జీవనం అన్నారనుకోండి. తిరువాలి వేరు, ఉజ్జీవనం వేరు కాదు. అక్కడ ఉండటమే ఉజ్జీవనం, తిరువాలియే ఉజ్జీవనం. తిరువాలిలో ఉండటమే విజయం. ఏమంటే తిరువాలిలో ఉండటం వలన అనేటువంటి పదం వాడక్కర్లేదు, తిరువాలియే ఉజ్జీవనం. అలా అంగుత్తై వర్తనంతా అని అక్కడ ఉండటమే వాచ్యా ఇరుక్కై, అదే వాచ్య అంటే ఉజ్జీవనము. ఎలా? కోయిల్ వాసం బోలే, శ్రీరంగంలో నివాసం వలే. ఎవరు? తొండరడిప్పటి ఆళ్వాళ్ళు చెప్పినట్టుగా ఈ శ్రీరంగంలో నివాసం అంటే ఏమిటి? శ్రీరంగం వేరు, ఉజ్జీవనం వేరు కాదండి. శ్రీరంగమే ఉజ్జీవనం, శ్రీరంగంలో ఉండటమే ఉజ్జీవనం. అంటే శ్రీరంగంలో ఉండటం వల్ల మాకు ఉజ్జీవనం అనేటువంటిది ఇది ఒక విషయం, అది ఎక్కువ విషయం కాదు. శ్రీరంగ నివాసమే ఉజ్జీవనం అంటే శ్రీరంగ నివాసం వేరు, ఉజ్జీవనం వేరు కాదని శ్రీరంగ నివాసమే ఉజ్జీవనం అని చెప్పినట్టుగా కూర్వాయ సిరుకురుహే, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి సిరుకురుగే ఓ చిన్న కొంగ. కూరియ వాయ్ అలగై ఉడయ్యా తిరుకురుగే ఎన్నుదల్, కూరియ వాయలగైయుడయ్యా తిరుకురుగే ఎన్నుదల్, మంచి తీక్ష్ణమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి చిన్న కొంగ ఎన్నుదల్. అన్నికే అరుదిప్పాడుడైతాన వార్తై సొల్ల కురుగే ఎన్నుదల్, కూరియ వాయలగై అంటే అది తర్వాత పదానికి అది కూరియ వాయలగై అంటే ఒక్కసారి వాడి అయినటువంటి కూరియ వాయలగై వడయ్య తిరుకురుగే, వాడి అయినటువంటి ముక్కు కలిగినటువంటి ఓ కొంగ అని పిలుస్తూ అన్నికే అది అయినా పిలుస్తున్నారు. అరుదిప్పాడుడైతాన వార్తై సొల్ల వల్ల కురుగే ఎన్నుదల్. అదిగో నేను ఇప్పుడు ఎందుకు పంపుతున్నానో తెలుసా? నువ్వు మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి దానివి,
ఆయన చెప్పినటువంటి దాన్ని చక్కగా నిర్భీతిగా ఏ విషయం చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అన్ని చక్కగా తెలిసినటువంటి దానివి, ఎంతవరకు మాట్లాడో తెలుసుకొని వెళ్ళాలి నువ్వు అని. ఎలా అరుదిప్పాడుడైతాన వార్తై సొల్ల వల్ల కురుగే ఎన్నుదల్. ఒక్క నిమిషం. అరుదిప్పాడుడైతానని తీష్ణ బుద్ధి ఆలుగుండాన, మంచి సునిశ్చితమైనటువంటి జ్ఞానం కలిగిన దానివి కనుక వార్తై సొల్ల వల్ల కురుగే ఎన్నుదల్, వార్తని చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దానివి. అందుకని పూర్వాయ సిరుకురుహే, పూర్వాయ సిరుకురుహే, మంచి పదునైనటువంటి ముక్కు కలిగిన ఓ కొంగ అని పిలుస్తూ ఏం చెప్తున్నా, అరుదిప్పాడుడైతాన వార్తై సొల్ల వల్ల కురుగే ఎన్నుదల్. புத்திரர்களை கண்டு அஞ்சி 4-3 யோஜனை ஓடி போன மகாராஜர் ஒன்று கிட்டி ஏகம் துக்கம் சுகஞ்சனோ ఎన్ను నిక్కుம்பడి కుయీడాగ విరే వార్తై సొల్లిత్తు. నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడాలో తెలుసా, ఏం మాట్లాడాలో తెలుసా, ఎంత మాట్లాడాలో తెలుసా. ఇదిగో రాజపుత్ర, నువ్వు అక్కడికి వెళ్ళినటువంటి దానివి, ఎంతవరకు నువ్వు విషయం చెప్పాలో అంతవరకే చెప్పాలి. ఇదిగో ఆనాడు లంకా పట్టణానికి వెళ్ళాడు హనుమ సీతాపిరాటితోటి. ఇదిగో రాముడిచ్చిన సీతాపిరాటిని సమీపించాడు, రాముడిచ్చినటువంటి అంగుళీకాన్ని ఇచ్చాడు. సీతాపిరాటి దగ్గర నుంచి తిరిగి వెళ్ళాడు రామచంద్రుడి దగ్గరికి. వెళ్ళినప్పుడు వెంటనే సీతాపిరాటి ఏమన్నది, హనుమను చూసినటువంటి సీతాపిరాటి, హే హనుమ, రామచంద్రుడు నన్ను ఎందుకు ఇలా రక్షించకుండా విడిచిపెట్టేశాడు, ఎందుకు నన్ను ఇలాగా అనాథగా ఈ రాక్షసుల మధ్యలో విడిచిపెట్టేశాడు అని ఇంకా ఎలాగా అనేక రకాలుగా కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని అన్నట్లుగా ఆ కౌసల్య మాత సుషువేయం మనస్విని, లోకభర్తారం సుషువేయం, లోకాలన్నింటినీ రక్షించగలిగినటువంటి లోకాలన్నింటికి భర్త స్వామి అయినటువంటి రామచంద్రుడిని కన్నది అని అన్నారు కదా వాల్మీకి మహర్షి. అలాంటప్పుడు నన్నెందుకు విడిచిపెట్టాడు ఆ రామచంద్రుడు అని చాలా పరుష వాక్యాలు మాట్లాడుతుందట మొదట. కానీ రామచంద్రుడి దగ్గరికి వెళ్ళినటువంటి హనుమ ఈ విషయాలన్నీ చెప్పాడా వెళ్ళగానే? చెప్పలేదు. ఏం చెప్పాడు? దృష్ట సీత అని చెప్పాడు మొదట. ఏమిటి? సీతమ్మని నేను చూశానయ్యా, నాకు కనపడింది అని చెప్పాడు. కనబడిందని చెప్పిన తర్వాత మెల్లిమెల్లిగా ఊర్ధ్వం మాసం న జీవేయం, 1 మాస కాలాన్ని మించి జీవించి ఉండలేనని చెప్పమన్నదయ్యా సీతమ్మ అని చెప్పాడు హనుమ. అలానే ఇదిగో సీతాపిరాటి వెళ్ళగానే కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని అని ఇలాంటి మాటలు మాట్లాడింది సీతాపిరాటి అని చెప్పాడనుకో వెళ్ళి హనుమ. ఇప్పుడు రామచంద్రుడు చాలా మనసు బాధ పెట్టుకునేవాడు కదా. కానీ నువ్వు కూడా ఇప్పుడు వెళ్తే ఎలా వెళ్ళాలో తెలుసా? ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఏం చెప్పాడు ఆయన? అరుదిప్పాడుడైతాన వార్తై సొల్ల వల్ల కురుగే అంటే మంచి వాక్చాతుర్యము, మంచి తీక్ష్ణమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి దానివి అంటున్నారు, తీక్ష్ణమైనటువంటి బుద్ధి కలిగిన కురుగే అంటున్నారు కదా. ఎలా? ఆయన కూడా ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్యేకం శరణం వ్రజ అని ఒక మాట ఖరాఖండిగా ఎలా చెప్పేశాడు? మీరు అన్ని ధర్మాలు విడిచిపెట్టాలయ్యా, అప్పుడు నన్ను ఆశ్రయించాలి, అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను దుఃఖాల నుంచి నేను రక్షింపచేస్తాను అని చెప్పాడా? ఎంత ఖచ్చితంగా చెప్పాడండి. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని విడిచిపెట్టండి అని ముందు ఖచ్చితంగా చెప్పాడా? అలా కూడా నువ్వు కూడా వెళ్ళి అదే రీతిగా మా పరకాల నాయకు యొక్క స్థితి ఇది, నువ్వు తప్పకుండా రక్షించి తీరాలి అని ఎలా చెప్పాలి? ఆనాడు హనుమ కనుక సీతాపిరాటి మాట్లాడిన పరుషమైన వాక్యాలన్నీ చెప్పకుండా వెళ్ళి కేవలం రామచంద్రుడికి ఆనందాన్ని కలిగించేటువంటి మాటలు ఎలా చెప్పాడో అలాగే నువ్వు కూడా ఎంతవరకు అవసరమో, ఏ విషయం చెప్తే ఆయన ఆనందపడతాడో అలాంటి మాటలే చెప్పాలి నువ్వు అని. ఎలా చెప్పాలో తెలుసా ఇంకా నీకు? రాజపుత్రర్గళై కండు, రామలక్ష్మణులు ఇద్దరిని చూసి కూడా అదేదో వాలి పంపించినటువంటి వీళ్ళు నన్ను చంపడానికే వచ్చారు అని భయపడిపోయినటువంటి ఆ మహారాజు సుగ్రీవుడు ఏం చేశాడు? 4-3 యోజనై ఓడిపోనా, 4-3 యోజనాల దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాట, పారిపోయాట. ఆ తర్వాత మహారాజు ముందుకి అలా పారిపోయినటువంటి వాడు
మళ్ళా తిరిగి వచ్చి రామచంద్రుడి దగ్గరికి వచ్చి ఏకం దుఃఖం సుఖంచనవు ఎన్ను నిర్కుంబడి కుయీడాగ విరే వార్తై సొల్లిత్తు. అలా కదా, అలా వచ్చి భయపడి పారిపోయినటువంటి వ్యక్తే మళ్ళా తిరిగి వచ్చి రామచంద్రుడి దగ్గరికి, రామచంద్ర నీ యొక్క దుఃఖము మన ఇద్దరికి సమానం, అంటే సుఖ దుఃఖాల్లోనూ మన ఇద్దరము ఒకటిగా ఉందాము, సుఖంలోనూ ఒకటిగా ఉందాం, దుఃఖంలోనూ ఒకటిగా ఉందాం. ఏకం దుఃఖం సుఖంచ, దుఃఖంలోనూ సుఖంలోనూ ఏకరీతిగా కలిసే ఉందాము అని దగ్గరకు వచ్చి మాట్లాడాడు కదా. ఆ రీతిగా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతోటి చెప్పేటువంటి మాటలు ఎలా ఉండాలంటే, సుగ్రీవుడు ఏమిటి పరకాల నాయకి దగ్గర నుంచి వచ్చావా నువ్వు అని ఏదైనా అటు పారిపోవటానికి ప్రయత్నిస్తాడేమో, అలా విముఖుడుగా ఉంటాడేమో, అలా విముఖుడుగా ఉన్నటువంటి వాడిని సుముఖుడిగా చేసుకొని, ఎలాగైతే సుగ్రీవుడు వచ్చి ఏకం దుఃఖం సుఖంచనవు అని మన ఇద్దరికి సుఖ దుఃఖాలు రెండు సమానమే అని ఏ రీతిగా వచ్చి సుగ్రీవుడు మాట్లాడాడో, ఆ రీతిగా నువ్వు కూడా ఆయన మొదట విముఖంగా ఉంటే ఉండి ఉండొచ్చు, కానీ నువ్వు చెప్పినటువంటి మాటలతో పరకాల నాయకి అంత కష్టంలో ఉన్నదా, ఆవిడికి నాకు సుఖ దుఃఖాలు రెండు సమానమేనమా అని చెప్పేటట్టుగా ఆయన నా విషయంలో అనుగ్రహం చూపించేటట్టుగా నువ్వు వెళ్ళి మాట్లాడాలి. అందుకని కూరువాయ తిరుకురుగే అంటే ఏమిటట, పూర్వాయ తిరుకురుగే అంటే ఆచార్యుడు చెప్పేటువంటి స్త్రీ సూక్తులట అవి. ఆచార్యుడు ఎలా చెప్తాడు, శిష్యుడైనటువంటి వాడి యొక్క ఉజ్జీవనాన్ని భావించి కాలిత్యే శాసితారం స్వపరహితపరం అన్నట్లుగా స్వపరహితపరం తన యొక్క హితాన్ని చూసుకుంటాడు, ఆశ్రయించినటువంటి శిష్యుడి యొక్క హితాన్ని చూసుకునేటట్టుగా కదా శిష్యుణ్ణి ఆచార్యుడు దిద్దుబాటు చేస్తాడు. అలాగే ఇక్కడ పరకాల నాయకి కూడా ఈ కురుగై పక్షికి ఏం చెప్తుంది, ఆయన ఆనందంగా ఉండాలి, నాకు ఆనందం కలిగించేలాగా నువ్వు చెయ్యాలమ్మా కురుగై పక్షి, నువ్వు వెళ్ళాలి అక్కడికి అని. కురిప్పు అరిందు కూరాయే, అదిగో అవన్ కరుత్తు అరిందు వందు ఎనక్కు చొల్ ఎన్నుదల్ நான் ஆத்தாமையாலே கண்ணாஞ்சு சுழலை இட்டு சொன்னவத்தையெல்லாம் அங்கு சொல்லாதே. అది అవన్ కరుత్తు అరిందు వందు ఎనక్కు చొల్లు ఎన్నుదల్ అంటే ఏమిటి, కురిప్పు అరిందు కూరాయే, ఆయన భావన ఏమిటో కొంచెం తెలుసుకొని నాకు చెప్పమ్మా అంటాం. కానీ అంటే ఏమిటి, అవన్ కరుత్తరిందు వందు, ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో పరకాల నాయకి గురించి ఆ భావాన్ని తెలుసుకొని నాకు చెప్పు అనేనా అనొచ్చట. లేదా நான் ஆத்தாமையாலே கண்ணாம் சுழலை இட்டு சொன்னவத்தையெல்லாம் అంగు చొల్లాదే, నేను ఆర్తితోటి బాధతోటి నేను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఎల్లాం అంగు చొల్లాదే అక్కడ చెప్పకు. ఎలాగా, సీతాపిరాటి మాట్లాడిన మాటలన్నీ కూడా హనుమ వెళ్ళి అక్కడ చెప్పనట్టుగా నువ్వు కూడా చెప్పకు. అవందరి కుంబడి అలవు అరిందు వార్తై సొల్లెన్నుమా, ఇదిగో హనుమ ఎలా చెప్పాడు, ఆయన ధరించి ఉండేలాగా దృష్టా సీత అన్నాడు. మధురాలాప కిమాహ మమ భామిని అని రామచంద్రుడు అడిగితే ఏం చెప్పాడు, ఇదిగో ఊర్ధ్వం మాసం నదీ విశ్చే, ఒక మాసకాలం మించి ఉండలేనన్నదండి సీతాపిరాటి మిమ్మల్ని విడిచిపెట్టి అని ఇలాంటి మధురమైనటువంటి విషయాలనే చెప్పాడు కదా. ఏ వ్యక్తికైనా నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే మాట వింటే అది ఆనందాన్ని కలిగించేటువంటి విషయమే కదా. అలాగా అవన్ ధరిక్కుంబడి ఆయన ధరించి ఉండేలాగా, ఏమిటి దృష్టా సీత అనేటువంటిది ఆయన ధరించి ఉండేలాగా చెప్పినటువంటి మాటే కదా అది. అలవు అరిందు వార్తై సొల్లు ఎన్నుమా, అలవు అరిందు ఎంతవరకు ఏ విషయం చెప్తే ఆయన ధరించి ఉంటాడు అంటే, ఇప్పుడు ఈ మాటలన్నీ మిగచ్చొల్లిల్ అవనెక్కడయ్యాదు, మిగచ్చొల్లిల్ ఇదిగో నేను చెప్పిన మాటలన్నీ చెప్పామంటే ఆయన మనకి దక్కడు అంతే కదా. సీతాపిరాటి చెప్పినటువంటి మాటలన్నీ ఇదిగో కౌసల్యాలోకభర్తారం సుషువేయం మనస్విని అని ఇలాంటి మాటలన్నీ సీతాపిరాటి అన్నది అని చెబితే, నా సీత ఇంత కష్టపడుతోందా అని రాముడు మనకి దక్కేవాడా, దక్కడు కదా. అది మిగచ్చొల్లిల్ అవనైక్యడయ్యాదు, ఇదిగో ఎంతవరకు చెప్తే ఆయన ధరించి ఉంటాడు, ఎంతవరకు చెప్తే ఆయన ఆనందాన్ని పొందుతాడు అంతవరకు మాత్రమే చెప్పు. అది అవన్ నైరాశ్యత్తై అరిందు వందు సొల్లు ఎన్నదు కుకరుత్తు ఎన్నెన్నిల్,
అవన్ నైరాశ్యத்தை అదిగో కురిప్పు అరిందు కూరాయ అన్నారు కదా, ఆ విషయానికి అవన్ నైరాశ్యத்தை అరిందు వందు సొల్లు ఎన్న దుక్కు కరుత్తు ఎన్నెన్నిల్, ఆ యొక్క నైరాశ్యాన్ని తెలుసుకొని వచ్చి నాకు చెప్పు అనటంలో భావన ఏమిటట, నమ్ దశయ్యై అరివిత్తాల్ నమక్కు అత్తలై వేణుం ఎన్నానాగిల్ நம் ஆத்தாமை பாராதேயாகிலும் நாம் ஜீவித்து கிடக்க వేండా ఎన్నానాగిల్ నాం ముడిందు పిజైకుంబడి. ఏమిటి ఆయన యొక్క కురిప్పు అరిందు కూరాయంటే ఆయన భావన ఏమిటో తెలుసుకొని నాతో చెప్పు అంటే ఏమిటట, అవన్ కరుత్తరిందు వందు ఎనకు చొల్లు అంటే నమ్ దశయ్యై అరవిత్తాల్, నువ్వు వెళ్ళి పరకాల నాయకి ఇలా మీ యొక్క విశ్లేష వ్యసనంతో బాధపడుతుంది అని మీరు వెళ్ళి చెప్తారా? చెప్తే ఆయన వెంటనే నమక్కు అత్తలై వేణుం ఎన్నానాగిల్, పరకాల నాయకి అలా బాధపడిపోతుందా, ఆవిడ లేకపోతే నేను ఉండలేనండి, నాకు కావాలి పరకాల నాయకి అన్నాడు అనుకోండి, నమ్ ఆత్తామై పారాదేయాగిల్. ఇప్పుడు మన యొక్క ఆర్తిని చూడకపోయినప్పటికీ కూడా నాం జీవిత్తు కిడక్క, మనం జీవించి ఉండటానికి అదిగో ఆయన ఏమన్నాడు, పరకాల నాయకి నాకు కావాలి అనుకుంటున్నాను అని ఒక మాట చెప్పాడు కదా. మనం ఇంకా ఇప్పటికిప్పుడు ఆయన వెంటనే బయలుదేరి వచ్చి మనని మన ఆర్తిని తగ్గించకపోయినా పర్వాలా, మనం జీవించి ఉండొచ్చు. నాం జీవిత్తు కిడక్క, అదిగో మనం జీవించి ఉండొచ్చు. వేండాయన్నాగిల్, పరకాల నాయక ఆవిడ విషయం నా దగ్గర చెప్పకండి మీరు ఇంకా అని అన్న వేండాయన్నాగిల్, వద్దు అన్నాడు అనుకోండి, నా ముడిందు పిజైకుంబడి, మనం ముడిందు పిజైకుంబడి చనిపోయి బతికి ఉండొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, లోకం చనిపోయి బతకడం అంటే కొంతమంది అబ్బా ఈ కష్టాలు పడే బదులు చనిపోతే ఆనందంగా ఉండేట్లుందండి అంటారు కదా, చచ్చి బతకడం అంటారు చూసారా, అది చనిపోతే బతకొచ్చు అంటే చనిపోతే ఈ కష్టాలన్నీ ఉండవు కాబట్టి అప్పుడు పర్వాలేదు అన్నట్టుగా ఇక్కడ పరకాల నాయకి కూడా ఆయన నమ్ దశయ్యే అరివిత్తాల్, మన యొక్క దశని తెలియచేస్తే నమకు అత్తలై వేణు, మనకి పరకాల నాయకి కావాలి అని అంటే నమ్ ఆత్తామై పారాదేయాగిలం, ఇప్పటికిప్పుడు మన ఆర్తిని చూసి వెంటనే బయలుదేరి రాకపోయినప్పటికీ నాం జీవిత్తు కిడక్క, మనం జీవించి ఉండొచ్చమ్మా. వేండా ఎన్నానాగిల్ నాం ముడిందు పిజైకుంబడి, వేండా పరకాల నాయకొద్దు ఏమొద్దండి అంటే ఇంకా మనం చనిపోయి జీవించి ఉండటమే అని చెప్పినట్లుగా నిర్వాణం మన్నెరికాలాయ్ నింద నెడుమాల్ దంతారాయ நருந்துளவும் பெருந்தகையேர் கருளானே சீராரும் வளர் பொழில் சூழ் திருவாலி வயல் வாழும் పూర్వాయ సిరు కురువే కురుప్పు అరిందు కూరాయే, కురిప్పు అరిందు కూరాయే. ఆయన యొక్క భావన ఏమిటో ఆయన్ని చూడగానే నువ్వు గ్రహించగలవు కదా. ఆయన యొక్క భావన మనోభావాలని గ్రహించేటువంటి సునిశ్చితమైనటువంటి జ్ఞానం కలిగిన దానివి కదా నువ్వు. కాబట్టి అదిగో కూర్వాయ కురిప్పు అడిందు కూరాయే, ఆయన యొక్క మనోభావన ఏమిటో తెలుసుకొని నాకు చెప్పమ్మా కురుగై పక్షి అని ఈ పక్షిని దూతగా పంపుతూ ఉన్నారు పరకాల నాయకి ఈ పాసురంలో. రేపటి పాసురంలో ఎవరిని దూతలుగా పంపుతారో రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం.